నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పీఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు తరపున వచ్చే అకాడమిక్ ఇయర్ కి 200 మంది ఇంటర్మీడియట్ ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తామని తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, పేదలకు ఉన్నత చదువు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నారా లోకేష్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. టీచర్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలకి యూనిఫామ్లు ఇస్తాము, బుక్స్ ఇస్తాము, ప్లే గ్రౌండ్ ఇస్తాము, టీచర్స్ ఇస్తాము. అయితే 100 మందిలో ఒకడే ఎందుకు ఉన్నత స్థాయికి వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇక్కడ అందరికీ ఒకటే, స్కూల్లో టీచర్ ఒకటే, క్లాస్ రూమ్ ఒకటే, ఫ్యాన్లు ఒకటే, క్లాస్ బోర్డ్ ఒకటే, బెంచీలు ఒకటే, టాయిలెట్స్ ఒకటే, తాగే నీళ్లు ఒకటే. ఇక్కడ ఏం మార్పు లేదు. మార్పు అంతా ఎక్కడుంది? ఇంట్లో. అక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఇంట్లో ఉండే అక్కడ ఉండే ఆ యొక్క సరౌండింగ్స్, ఇంట్లో ఆ పిల్లల్ని బ్రూమ్ చేసే పద్ధతి ఇక్కడ బడిలో చదివినంత మాత్రం